సాయి కృష్ణ అన్నటువంటి ఒక యువకుణ్ణి అత్యంత కిరాతకంగా దారుణంగా హింసించి పోలీసులే హత్య చేసినారు. దీని వెనుక కేవలం ఒక్క నాగరాజు అనే సిఐ మాత్రమే లేడు. దీని చాలామంది పోలీసు పెద్ద అధికారులు కూడా దీని వెనుక ఉన్నారు. నాగరాజునే కాకుండా క్రాంతి కుమార్ అనేటువంటి దళిత యువకుడు కూడా ఈ పోలీసుల దెబ్బలకు భయపడిపోయి ఇక నేను బతకలేను అని అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగమ్మ అనేటువంటి దళిత మహిళను కిరాతకంగా అనంతపురంలో చంపేసినారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలాంటి అరాచకాలే. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ కలిసి ఇలాంటి కిరాతకపు పనులు చేస్తున్నారు. దీని మీద న్యాయం జరగాలి అని అంటే, అసలైనటువంటి దోషులకు శిక్ష పడాలి అంటే సిబిఐ చేత ఎంక్వైరీ చేయించినప్పుడే, అది విచారణ జరిగినప్పుడే అసలు దోషులు బయటికి వస్తారు. కానీ ఈ ప్రభుత్వం సాయి కృష్ణ వాళ్ళమ్మతో లాలూచి పడిపోయి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టుగా చెప్పుకుంటోంది. సాయి కృష్ణ అమ్మకు సంబంధించిన వ్యవహారమే కాదు ఇది. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన దానికి సంబంధించినటువంటి అంశం. దీని మీద ఇంత కిరాతకంగా చంపేసినటువంటి సంఘటనల మీద సిబిఐ చేత విచారణ జరపాలి. మా ప్రభుత్వం వచ్చిన తరువాత ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో వారు ఎంత పెద్ద పోలీసు అధికారి అయినా కూడా వాళ్లకు బేడీలు తప్పవు, వాళ్ళు జైలుకు పోక తప్పదు. ఎప్పటికైనా కూడా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఎక్కడైతే లాడ్జీలో అత్యంత దారుణంగా హింసించారో ఆ పోలీసుల్ని అరెస్టు చేయాలి. ఇప్పటి వరకు నాగరాజును అరెస్టు కూడా చేయలేదు. దీని వెనుక ఉన్నటువంటి అతిపెద్ద పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేసి విచారణ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం గాడి తప్పి నడుస్తోంది. నాయకుల మాటలను ప్రభుత్వ అధికారులు పట్టించుకునేటటువంటి పరిస్థితులు లేనట్టుగా స్పష్టంగా కనపడుతున్నాయి. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేస్తూ నడిపిస్తున్నటువంటి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తప్పుల తడకలుగా మొత్తం సమాజం సిగ్గుతో తలదించుకునేలాగా మారిపోయిందన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే సాయి కృష్ణ ఉదంతం. అతన్ని కొట్టి పోలీస్ స్టేషన్లోనే చంపి అతని శవాన్ని సమీపంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలో దహనం చేసి నెల రోజులుగా ఆ తల్లి ఆ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా అస్సలు పట్టించుకున్నటువంటి పోలీసులకు ఈ ధైర్యం ముమ్మాటికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నుంచే వచ్చిందన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించారు. మానవ హక్కులు అనేటటువంటివి పూర్తిగా రాష్ట్రంలో ఉల్లంఘింపబడుతున్నాయి. ఇటువంటి కడుపు కోత మరో ఏ తల్లికి రాకూడదని ఖాకీల క్రౌర్యానికి వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి వైఖరికి నిరసనగా మానవ హక్కులను పరిరక్షించాలన్నటువంటి ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తిరుపతి నగరంలో ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. నాగరాజు ఎవరైతే ఆ సిఐ ఇంత దారుణానికి పాల్పడ్డాడో, ఈ సాయి కృష్ణతో పాటుగా మరో క్రాంతి కుమార్ అనేటటువంటి యువకుడు చావుకు కూడా ఇతనే కారణం. ఇతన్ని కఠినంగా శిక్షించాలి. అదేదో తూతు మంత్రంగా ఓ పోలీసు ఉన్నతాధికారితో విచారణ జరిపించి పోలీసు తప్పు చేస్తే, పోలీసు కస్టడీలో మరణిస్తే పోలీస్ డిపార్ట్మెంట్ మీద పోలీసుతోనే ఎంక్వైరీ చేయించడం ఏంటి? ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీతో ఎంక్వైరీ చేయించుంటే ప్రభుత్వం మంచి చేసినట్టు అయి ఉండేది. సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుంటే బాగుండేది. లేదంటే సిబిఐ విచారణ చేయించుంటే మేమందరం కూడా సంతోషించుండేవాళ్ళం. వాళ్ళకి న్యాయం జరుగుతుందని నమ్మిండేవాళ్ళం. ఏదో కంటి తుడుపు చర్యగా ముందు వీఆర్కి పంపించడం, ఈరోజు సస్పెండ్ చేయడం, ఇవన్నీ ప్రభుత్వానికి తగదు. మేమందరం కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగాలంటే దీని మీద సిబిఐ విచారణ జరగాలి. వీళ్ళ మీద
పోలీసు అధికారుల మీద ఒత్తిడి ఉండకుండా ఉండేందుకు నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి అనిత గారు రాజీనామా చేయాలన్నటువంటి డిమాండ్తోనూ మానవ హక్కులను పౌర హక్కులను పరిరక్షించాలన్న ఉద్దేశంతోనూ ఈ ర్యాలీని చేపట్టడం జరిగింది.